ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఈరోజు ఎన్నిక లేని స్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మిమ్మల్ని బలమైన జనముగా చేస్తానని చెప్పి. ఈ లోకంలో ఎన్నిక లేని వారుగా మిమ్మల్ని చూడవచ్చు, మిమ్మల్ని తృణీకరించవచ్చు. అటువంటి స్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మిమ్మల్ని బలమైన జనముగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిక లేని వారుగా ఉన్న పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు బలమైన జనముగా చేశాడు. ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైన స్థితిని తన ప్రజలకు దేవుడు అనుగ్రహించారు. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగునని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఒంటరిగా ఉన్నాను, ఎన్నిక లేని స్థితిలో ఉన్నానన్న అనుకుంటున్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న మిమ్మల్ని దేవుడు 1000 మందిగా చేస్తారు. అదే రీతిగా బలహీనమైన స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో ఉన్న మిమ్మల్ని బలమైన జనముగా దేవుడు చేస్తాడు. కనుక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకునేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహిస్తున్న యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలమైన జనముగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ఈరోజు ఈ యొక్క సమాజంలో ఎన్నిక లేని స్థితిలో ఉన్న నీ ప్రజలను దేవా బలమైన జనముగా నువ్వు చేసే దేవుడవు దేవా. ఉన్నతమైన శ్రేష్టమైన స్థితికి నువ్వు నడిపించే దేవుడవు. ఆనాడు దేవా నిన్ను అనుసరించిన ఇశ్రాయేలు ప్రజల్ని ఒక బలమైన జనముగా నువ్వు చేసావు దేవా. ఒంటరిగా ఉన్నవారిని 1000 మందిగా నువ్వు చేసావు దేవా. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని నేను నమ్ముకున్న వారిని ఒక బలమైన స్థితిలో నువ్వు ఉంచే దేవుడవు. నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం దేవ. యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.